హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బీటా స్టాక్ వచ్చిందన్నమాట. ఇవి ఇండియన్ ఓహెచ్ఎం బీటాస్. ఇది చాలా చిన్న సైజ్ అన్నమాట. చూడండి, చూపిస్తాను. ఇవైతే బ్లూ, రెడ్ చూసారు కదా. అంటే బటర్ఫ్లై టైల్స్లో ఉండవు, నార్మల్ ఇండియన్ బ్రీడ్స్ ఉంటాయి కదా. అంటే మన ఇండియాలో బ్రీడ్ చేసిన బీటాస్ అన్నమాట. ఇవి లోకల్ బ్రీడ్స్ అన్నమాట. లోకల్ బ్రీడ్స్ మనకి చాలా చిన్న సైజు ఉన్నాయి. అంటే ఇవి ఒక 90 days బేబీస్ అన్నమాట. చూడండి, ఇవన్నీ మెయిల్స్ అన్నమాట. ఆల్రెడీ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ అయిందని చెప్పి ఇలా విడివిడిగా ప్యాక్ చేసి పంపించారు మనకి. చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ ఇండియన్ బీటాస్ అన్నమాట. మన దగ్గర అయితే స్టాక్ వచ్చింది. ఎవరికైనా కావాలంటే మన దగ్గర బై చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. అంటే మినిమం మీరు 10 ఆర్డర్ పెట్టుకుంటే మీకు కలిసి వస్తుంది. అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతుంది కదా. మళ్ళీ మీరు ఎక్కువ బై చేసుకుంటే మీకే కలిసి వస్తుంది కదా. అందుకని చెప్పి ఒక మినిమం 10 or 15 ఆర్డర్ చేసుకుంటే మన దగ్గర నుంచి మీకు తక్కువ ప్రైస్కి ఇస్తానమాట. చూసుకోవచ్చు మీరు. ఇవైతే ఛాంపియన్ ఫీడ్స్ మనకు 2 పంపించారు. చూసుకోవచ్చు మీరు. ఇలా ఇందులో అయితే ఇంకొక 3 packs ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకొక 2 monthsకే మనకి అడల్ట్ సైజ్కి వస్తాయి అన్నమాట. పెద్దవి అవుతాయి. ఇవి మనం బాటిలింగ్ సైజ్ అంటారు అన్నమాట. వీళ్ళు బాటిలింగ్ సైజుకి అంటే మనం బాటిల్స్ పెడతాం కదా బీటాస్కి, ఆ సైజ్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఫైట్ చేయడం స్టార్ట్ అయినాయో మెయిల్స్ అన్నీని, ఆ టైంలో మనం విడిగా పెట్టుకుంటాం కదా మెయిల్స్ అన్నీని, ఈ సైజులో మనం పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి. చూడండి, మనకైతే ఇవి లోకల్ బ్రీడ్ అవుతాయి కదా మనకి. అటువంటి బ్రీడర్స్ దగ్గర నుంచి తెప్పించాను అనమాట నేను. అందుకని చెప్పి మనం చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తాను వీటిని. చూసుకోవచ్చు మీరు. ఇవైతే ఓహెచ్ఎం బీటాస్. మనకి టైల్స్ కూడా బాగా వస్తాయి, ఎందుకంటే ఇవి చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి మనకి అలా కనిపిస్తుంది. కానీ కొంచెం గ్రో అయితే బాగా వస్తాయి. ఇవి నేను విడిగా వీటిని బాటిలింగ్ చేసుకొని గ్రూమింగ్ చేస్తాను. అంటే మంచి లైఫ్ ఫీడ్ అది ఇచ్చి వాటిని బాగా ట్రీట్ చేస్తాను అన్నమాట. ఒక 1 month వరకు మనం వీటిని బాగా ట్రీట్ చేస్తే, ఫుడ్ అది బాగా మెయింటైన్ చేసి, వాటర్ అది మంచి నీట్గా మెయింటైన్ చేస్తే మనకి మంచి హెల్తీగా గ్రో అయిపోతాయి. మనకి స్టాక్లో అయితే అడల్ట్స్ అయితే కొంచెం డ్యామేజ్ రావచ్చు, కానీ ఇన్ని బీటాస్ అయితే మనకి ఈ సైజులో అయితే అన్నీ బాగానే వచ్చినాయి. ఒకటి కూడా డ్యామేజ్ లేదు, అన్నీ ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి. చూసుకోవచ్చు మీరు. ఇంకా మనకి ఈ ప్యాకెట్స్లో ఉన్నా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఇవి ఫామ్స్లో అయితే బ్లడ్ వామ్స్ అవి వేసి పెంచుతారు వీటిని. ఈ బాటిలింగ్ సైజ్ వచ్చిన దగ్గర నుంచి ఆల్రెడీ చూపించాను కదా మీకు. చెన్నైలో చూపించాను మీకు. చెన్నై ఫామ్స్లో ఎలాగా ఫీడ్ చేస్తున్నారు వీటికి అన్నీ చూపించాను మీకు క్లియర్గానే. వాళ్ళైతే ఓన్లీ లైవ్ ఫీడ్ వేస్తున్నారు, డ్రై ఫీడ్ ఎక్కడ వేయట్లేదు వీటికి. ఓన్లీ బ్లడ్ వామ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి వేస్తున్నారు అన్నమాట. బ్లడ్ వామ్స్ ఒకటి, 2B6 వామ్స్ ఒకటి వేస్తున్నారు. కొంచెం ఈ బ్లడ్ వామ్స్ అయితే ఈ సైజ్ వాటికి వేస్తున్నారు. కొంచెం పెద్ద వాటికి అయితే 2B6 వామ్స్ వేస్తున్నారు అన్నమాట. కొంచెం సన్నంగా పొడవుగా ఉంటాయి కదా బ్లడ్ వామ్స్ లాగా, అటువంటి 2B6 లైవ్ వామ్స్ వేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ కొంచెం మనకి సెలెక్టెడ్ బీటాస్ అన్నమాట. మనకి అంటే కొంచెం కలర్ అన్నీ ఒకేలా ఉండకుండా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఈ గ్రో అయ్యేంత వరకు మనకి ఏ కలర్ అనేది తెలీదు ఒక్కోసారి. ఎందుకంటే ఈ సైజులో మనకి ఒక కలర్ ఉంటాయి. కొంచెం గ్రో అయిన తర్వాత మనం కలర్ కొంచెం డార్క్ అవ్వడం కానీ, వేరే కలర్ మారడం కానీ అలా ఉంటుంది అన్నమాట. ఇవైతే ఈ బీటాస్ అయితే. ఇంకా వీటి ఫీమేల్స్ అయితే ఓహెచ్ఎం ఇంకా మనకి వీటి ఫీమేల్స్ అయితే పెద్ద సైజు ఉన్నాయి. అవైతే మనకి ఓన్లీ 8 or 7 అవైలబుల్ ఉన్నాయి అంతే. అవి ఫుల్లీ లోడెడ్ ఉన్నాయి, బిగ్ సైజ్ అన్నమాట. వీటితో బ్రీడింగ్ అయితే సరిపోదు అవి, ఎందుకంటే అవి పెద్దవి, ఇవి చిన్నవి అన్నమాట. వెంటనే కొట్టేస్తాయి వీటిని ఫీమేల్స్. ఎందుకంటే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ షిప్పింగ్లో ట్రావెలింగ్ చేసి వచ్చినాయి కాబట్టి కొంచెం వీక్గా ఉంటాయి. మనకి ఫుడ్ అది ఉండదు కదా వాటికి, అలా ప్యాక్ చేసి ఉంటాయి కాబట్టి ఒక 1 week వరకు ఇవి అలాగ ఉంటాయి కొంచెం.
వీటికి మన దగ్గర అయితే మోయిన్ అని డ్రై ఫీడ్ అదే ఇస్తాను, కొంచెం హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. వాటర్ అది ఎప్పటికప్పుడు మనం ఒక 4-5 డేస్కి అలాగా వాటర్ డ్రాప్తో మనం తీసేస్తాం వేస్ట్ అంతా. మళ్ళీ కొత్త వాటర్ అనేది దాంట్లో వేసుకోవచ్చు. ఇంకా ఇందులో అయితే 3 బీటాస్ ఉన్నాయి, చూపిస్తాను. చాలా వరకు అయితే బ్లూ అండ్ రెడ్ ఎక్కువ వచ్చినాయి. బ్లూ రెడ్ ఉంటాయి కదా, అంటే బాడీ బ్లూ టైల్స్ రెడ్ ఉంటాయి కదా, ఆ వెరైటీ ఎక్కువ వచ్చినాయి అన్నమాట. చూడండి, అంటే అవి ఆ కలర్లో ఉంటాయని చెప్పలేం, కొంచెం ఎదిగేటప్పటికి మళ్ళీ మారిపోవచ్చు. చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకటొకటి ఇప్పుడు తీసి ఇవన్నీ బాటిలింగ్ చేయాలి. అంటే నేనైతే కప్పుల్లో తీసుకున్నాను, మీకు చూపిస్తాను. ఆ కప్పుల్లో పెడతామన్నమాట. ఒకటొకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అంటే ఇంకా మనం ఇటువంటి కప్పులు ఉన్నాయి కదా, ఇటువంటి కప్పుల్లో నేను నెంబరింగ్ అనేది ఇచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ ఫ్రెష్ వాటర్తో నింపాను. ఇవన్నీ స్టోరేజ్ వాటర్ అన్నమాట. ఎప్పుడు కూడా కొత్త వాటర్ యూజ్ చేయకూడదు బీటాస్కి, అంటే ఫిష్ కూడా యూజ్ చేయకూడదు. ఇవన్నీ స్టోరేజ్ వాటర్ అన్నమాట. 4-5 డేస్ స్టోర్ చేసిన వాటర్లో నేను ఇవన్నీ ఓపెన్ చేసి నేను దీంట్లో వేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే ఈ టబ్లో వేసుకుంటున్నాను, మొత్తం అన్నీ ఓపెన్ చేసి ఒకేసారి 1 by 1 వేస్తాను అనమాట. మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు, అంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే మీకు తగ్గించి ఇస్తాను అనమాట, అంటే హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను. అలాగే మన ఈ చెన్నై వీడియోస్లో చూసాం కదా, మనం బెటాస్కి ఎక్కువ ఆర్టిమి అది ఫీడ్ చేస్తున్నారు బాటిలింగ్ సైజులోని. అన్నీ చూపించాను మీకు, చాలా లార్జెస్ట్ బెటా ఫామ్ కూడా మీకు చూపించాను చెన్నైలోని. అలాగే ఇప్పుడు మన ఇవైతే ఈ కప్పుల్లో వేసుకొని మనం మన దగ్గర మోయినా ఉంది కాబట్టి మన ఫామ్లో అవి మోయినా ఫీడ్ చేస్తానమాట. ఈ కప్పుల్లో పెట్టి పైన నెట్తో క్లోజ్ చేస్తాను అనమాట, ఏమీ పడకుండా. అంటే ఒకసారి జంప్ చేస్తాయన్నమాట, అంటే కొత్తగా ఫిషెస్ మనం వేసుకుంటాం కదా, అవి ఒక్కొక్కసారి జంప్ చేస్తాయని చెప్పి నేను నెట్ అయితే పైన క్లోజ్ చేస్తాను, ఒకసారి జంప్ అవుతాయని చెప్పి. చూసుకోవచ్చు మీరు, అంటే ఇప్పుడిప్పుడు రికవర్ అవుతున్నాయి, అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యి వస్తాయి కదా షిప్పింగ్లోని. అందుకని చెప్పి మనం కొంచెం నీట్గా ఫీడ్ ఇచ్చుకుంటే మనం ఇవి 1 వీక్లో సెట్ అయిపోతాయి. చూద్దాం, ఒకటి కూడా డ్యామేజ్ అవ్వలేదు, అంతా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్, అక్కడి నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.